ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఏదేను తోటలోనట సర్పము అవ్వగారితో లైంగిక సంబంధం పెట్టుకుందట. బైబిల్ చెప్పిందండి అలాగా. సర్పము అవ్వగారితో లైంగిక సంబంధం పెట్టుకుందా? సెక్సువల్ ఇంటర్కోర్స్ జరిగిందా? ఇలాంటివన్నీ కూడా చెబుతూ చాలామందిని మోసం చేశాడు, ఇబ్బందులు పాలు. నీకు తెలియదు కావచ్చు ఆ మర్మం. ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన వరకు ఆ మర్మం దాగున్నది. నీకు అర్థం కాకపోతే ఎవడేం చేయలేడు దానికి. ఎందుకంటే సర్పం అంటే నువ్వు చూపించే సినిమాలలోని నీ కార్టూన్లోని పాము కాదురా పిచ్చోడా. ముందు నువ్వు బైబిల్ చదువు సక్కంగా. ఆది కాండము ఏం చెప్పబడుతున్నదో ఆలోచించు. ఆది కాండంలో అది భూ జంతువు అని రాయబడి ఉన్నది. అది ప్రాకుజీవి కాదు. సర్పం అనేది ప్రాకుజీవి. ఇప్పుడున్న సర్పం శపించబడమనుకున్న సర్పం అది ప్రాకుజీవి కాదు, అది జంతువు అని బైబిల్ చెప్తా ఉన్నది. యానిమల్ చదువు బైబిల్. వీడికి అడగ ఇంకా బైబిల్ వండర్స్ అట. బైబిల్ వండర్స్ బైబిల్ ఏమంటుంది? అది వండర్ అయితే నువ్వు నమ్మవా? అది వండరే కదా. అది మనిషి జ్ఞానం మనకు అందేది కాదు. అది వండర్ కదా. అది మరి ఎందుకు నమ్మవు నువ్వు బైబిల్ని? బైబిల్లో భూ జంతువు అని ఉంది. అక్కడ అది మాట్లాడగలదు. అది ఇప్పుడు పాము మాట్లాడుతుందా సార్? అయ్యగారు పాము మాట్లాడుతుందా? జాన్ వెస్లీ అయ్య గారు, పాము మాట్లాడుతుందా? మరి ఈ జంతువు మాట్లాడుతుంది. ఇది భూ జంతువు అని బైబిల్లో ఉంది. అంతేకాదు ఎందుకు కయ్యోను శపించబడ్డాడు? ఎందుకు కయ్యోను దుష్టుని సంబంధం రాయబడి ఉంది బైబిల్లో. ఒకవేళ ఆదాముకు పుట్టి ఉంటే, కయ్యోను ఆదాముకు పుట్టి ఉంటే, ఆదాము దేవుని సంబంధి కదా. బైబిల్ ఏంటి అది? ఆదాము దేవుని సంబంధి. దేవుని సంబంధంలో నుండి వాడు వచ్చేవాడు దేవుని సంబంధేగా. సరే, యేసుక్రీస్తులో నుండి సర్పం పుడతాడా? యేసుక్రీస్తులో నుండి దుష్టుడు పుడతాడా? చెప్పాలా నాకు? మిస్టర్ జాన్ వెస్లీ, ఈ విషయాన్ని గమనించు. బైబిల్ అంటుంది సర్ప సంతానం గురించి. యేసుక్రీస్తు మొదటి రాకడ ముందు పంపబడిన బాప్తిసమిచ్చే యోహాను ఏలి ఆత్మశక్తి గలవాడు. లూకాసు వార్త 1:17 ప్రకారముగా ఏలి ఆత్మశక్తి గలవాడైన ఆయన శాస్త్రంలో పరిశీలన చదివిన వాళ్ళందరినీ చూసి ఏమన్నాడు ఆయన? సర్ప సంతానమా. ఎందుకైనా సర్ప సంతానం అని పిలిచాడు? యేసుక్రీస్తు కూడా సర్ప సంతానం అని ఎందుకు పిలిచాడు ఆయన? ఆది కాండము